నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష్యంలో సలహాలు సూచనలు అందిస్తూ జ్యోతిష శిక్షణ ద్వారా ఎందరికో మార్గదర్శకత్వం వహిస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ కార్యదర్శి శ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జాతక పరంగా మీకున్నటువంటి సమస్యలకు చాలా చక్కటి వివరాలను తెలియజేస్తారు. పరిష్కార మార్గాలతో పాటు చాలా చక్కటి వివరాలను తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి. నేరుగా కలవాలి అనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. నమస్కారం అండి వేమూరి గారు. మీ ఆధ్వర్యంలో జ్యోతిష శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కదండి, వాటి వివరాలను తెలియజేయండి. జ్యోతిష శాస్త్రం అనేది కాంతి శాస్త్రంగా మనకి శాస్త్రాల్లో ఋషులు చెప్పబడిన శాస్త్రం. అది ఈ జ్యోతిష శాస్త్రం నేర్చుకోవటానికి కుల మత వర్గ ప్రసక్తి లేదని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, మొన్న ఒక ఈమెయిల్ పంపించారు ఒక సాఫ్ట్వేర్ సంస్థ వాళ్ళు. ఆ ఈమెయిల్ చూసిన తర్వాత జ్యోతిష శాస్త్రం అంటే ఇంత పనికిరాని భావన జనాల్లో క్రియేట్ చేస్తున్నారే వీళ్ళు, దానికి ఎందరో పెద్దవాళ్ళు సలహాదారులుగా ఉండి వాళ్ళ యొక్క వెబ్సైట్లో వాళ్ళు సలహాలు సూచనలు అందిస్తూ కొన్ని వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న వాళ్ళు పంపించిన ఈమెయిల్ సారాంశం ఏంటంటే, ఎందుకంటే బాధ కలిగింది, మీకు జ్యోతిష్యం రావక్కర్లేదు, అయినా సరే మా సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీ జ్యోతిష శాస్త్రవేత్తలు అవుతారు, కాబట్టి మా సాఫ్ట్వేర్ కొనుక్కొని ఈఎంఐ సదుపాయం ఉంది. అంటే జ్యోతిష శాస్త్రాన్ని అంత నీచానికి పడేసిన సంస్థకి ఎవరైతే సలహాలు అందిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఆ సంస్థ మీద ఏంటి ఇట్లా నువ్వు ఈమెయిల్ పంపిస్తున్నావు, ప్రతి ఒక్కరికి పంపించారు ఈమెయిల్. అది ఎవరైతే జ్యోతిష శాస్త్రం గురించి మాట్లాడారో స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ అందరికీ ఈమెయిల్ వచ్చింది, సార్ ఏంటి సార్ ఇది ఇట్లా పంపించారు వీళ్ళు అంటే. నాకు అర్థం కాల. వాళ్ళకి ఫోన్ చేస్తే మా బిజినెస్ మేము చేస్తున్నామండి, మా సలహాదారులు ఎవరైతే ఉన్నారో, మాకు ఇంతవరకు సలహాలు సూచనలు ఎవరైతే ఇచ్చారో మా అస్ట్రాలజర్స్ మొత్తం ఇది ఉంది కౌన్సిల్, వాళ్ళు మాకు ఇది ఇట్లా చెప్పారు, జ్యోతిష్యం రాకపోయినా జ్యోతిష శాస్త్రవేత్తలు మా సాఫ్ట్వేర్ కొనుక్కోండి ఈఎంఐ సదుపాయం ఉందని ఇచ్చారండి. అది ఇచ్చిన తర్వాత కొంచెం బాధ కలిగింది. ఏంటి అసలు జ్యోతిష శాస్త్రం అంటే ఇంత నీచంగా పడేసేస్తున్నారు వీళ్ళు, ఎంతో కష్టపడి ఋషులు రాశారు, ఎంతో కష్టపడి మేము నేర్చుకున్నాం, దాని తర్వాత వేరే వాళ్ళు నేర్చుకుంటున్నారు, వీళ్ళందరికీ కాకుండా ఇలా ఉందని చెప్పి బాగా బాధ కలిగి మళ్ళీ మన తరగతులు అనేవి ఏదైతే మనం చెప్తున్నామో దాని గురించి సవివరంగా వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మాకు ఫోన్ చేసినప్పుడు కూడా ఏమంటే ఒక 10 రోజులు నేర్చుకుంటే అయిపోతుందా, 10 రోజులు నేర్చుకుంటే అయిపోయే కాడికి జ్యోతిష శాస్త్రం ఎందుకండి, మిగతా శాస్త్రాలు ఎందుకండి. కాబట్టి నిరంతరంగా చదివే శాస్త్రం జ్యోతిష శాస్త్రం. మనం ఇప్పుడు ఇంతవరకు మేము చదువుకున్న, నేను తెలుగు విశ్వవిద్యాలయంలో మాకు లెక్చరర్ పోస్ట్ ఇచ్చిన కాంట్రాక్ట్లో మేము లెక్చరర్ పోస్ట్ చేసాం. మేము చేసినా కూడా ఇప్పటికి కూడా ఏదైనా జ్యోతిష శాస్త్రవేత్తలు ఏదైనా సభలు అవుతుంటే వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారా పెద్దవాళ్ళు, వాళ్ళ మాటలు విందాము అని చెప్పి వెళ్తూ ఉంటాం ప్రతిదానికి. కాబట్టి ఇలా జ్యోతిష్యాన్ని ఇప్పుడు నిరంతరం చదువుకుంటూ ఉండే ప్రక్రియ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మాకు తగిన రీతిలో జ్యోతిష శాస్త్రానికి చెప్పాలనే దీంట్లో మళ్ళీ తరగతులు ఏవైతే ఉన్నాయో నూతన బ్యాచ్లు రేపు ఆదివారం నుంచి మొదలవుతుంది భరణి పేరుతో. కాబట్టి రాసుల పేరుతో అయిపోయినాయి మాకు. ఇప్పుడు నెక్స్ట్ భరణి అంటే నక్షత్రాల ప్రకారంగా అశ్విని బ్యాచ్ మొన్న అయింది, ఇప్పుడు భరణి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము రేపు 16వ తారీఖు నుంచి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రము అలాగే వైద్య జ్యోతిష్యము, ఎందుకంటే మెడికల్ ఎస్ట్రాలజీ అనేది ఇప్పుడు చాలా మనకి అందరూ చదువుకోవాల్సిన ప్రక్రియ మెడికల్ ఎస్ట్రాలజీ. కాబట్టి జ్యోతిష్ శాస్త్రము, వైద్య జ్యోతిష్యము, వాస్తు అలాగే సంఖ్యాశాస్త్రాల్లో కూడా ఈ తరగతులు అనేవి ప్రారంభిస్తున్నాము మళ్ళీ నూతన బ్యాచ్కి. కాబట్టి ఆసక్తి గల వారు ఎవరైనా ఇట్లాంటి ఈమెయిల్స్ వస్తే పట్టించుకోవద్దు మీరు దయచేసి, ఎందుకంటే ఈమెయిల్స్ వల్ల మీకు ఈఎంఐ సదుపాయం ఉంది, సాఫ్ట్వేర్ కొనుక్కోండి 40,000 పెట్టి 1,00,000 పెట్టి మీకు హాయిగా అన్ని రెమెడీస్ అన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా చెప్పేసేయండి. అలా చెప్పేది జ్యోతిష్యం కాదండి. ఏదో పుస్తకం చూసి వంట చేయకూడదు, ఇంకోటి ఏదో సామెత మనకు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి అట్లాంటి వాటిల్లో పడకుండా శాస్త్రాన్ని శాస్త్ర ప్రకారంగా నేర్చుకుంటే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎవరైతే నిజంగా నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరూ మా సంస్థకి రావచ్చు, స్వయంగా రావచ్చు. ఎందుకంటే సంస్థ అనేది ఒక 40 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన సంస్థ ఇది. అంతే తప్పితే ఈరోజు ఏదో సూర్యనారాయణ గారు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే నేను కాకపోతే వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు సంస్థ తరఫున. కాబట్టి సంస్థని చూసి సంస్థ ప్రకారంగా వెళ్ళండి తప్పితే వ్యక్తిగతంగా పొరపాటున కూడా ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇట్లాంటి ఈమెయిల్స్కి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకండి, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది అనంతమైన శాస్త్రం అది. కాబట్టి ఆ శాస్త్రాన్ని శాస్త్రీయ దృక్పథంతో అది 10 మందికి ఉపయోగపడాలని చెప్పి మీరు ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటారో ఆ ఆలోచన నెరవేర్చడానికి మేము ఎప్పుడు ముందర ఉంటాము. మేము జ్యోతిషశాస్త్ర సభలు పెడుతున్నాము. అందుకనే రేపు రాబోయే కాలంలో కూడా దుస్థానాలు 6, 8, 12 స్థానాల మీద
మేము ఒక జ్యోతిష్ శాస్త్ర సదస్సు పెట్టబోతున్నాము. దాని వివరాలు కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది కార్యక్రమం ద్వారా. అయితే ఈ తరగతులు అనేవి రేపు 16వ తారీఖు నుంచి సంస్థ కార్యాలయం చిక్కడపల్లిలో ప్రారంభమవుతాయి. జ్యోతిష్ శాస్త్రము, వైద్య జ్యోతిష్యము, వాస్తు, ముహూర్తము, సంఖ్యాశాస్త్రము. కాబట్టి ఎవరెవరికైతే దాని మీద బాగా ఆసక్తి ఉంటుందో వారు వారి పేర్లు నమోదు చేసుకోండి. 16వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. వేమూరి గారు చెప్పింది విన్నారు కదండి. జ్యోతిష శాస్త్రం, వాస్తుకు సంబంధించి సంఖ్యాశాస్త్రం మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మరి ఈ నెల 16వ తేదీ నుంచి ఆదివారం నుండి క్లాసెస్ ప్రారంభమవుతున్నాయండి. మరి వేమూరి గారిని నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. మనం మొదటి కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? హలో, మీరు టీవీకి దూరంగా ఉండండి, లేదంటే టీవీ వాళ్ళని పూర్తిగా తగ్గించి మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ డిస్కనెక్ట్ అవుద్ది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో, నా పేరు నళిని అండి. నళిని, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th జూలై అండి. ఓకే, 4th జూలై 1987. 87. ఓకే, అవునండి. టైమ్ ఆఫ్ బర్త్ అండి? టైమ్ ఆఫ్ బర్త్ 6 to 6:15 మధ్య అండి. అంటే పొద్దున్న, సాయంత్రం అండి? తెల్లవారుజామునండి. తెల్లవారుజామున. ఓకే, ఎక్కడ పుట్టారు? ఖమ్మం అండి. ఖమ్మంలో. ఇప్పుడు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? మేము ఇప్పుడు మాన్కోట, వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, సమస్య ఏంటండి? హెల్త్ ప్రాబ్లం అండి. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చండి. వేమూరి గారు తగిన పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అమ్మ నళిని గారు, మీది హెల్త్ ప్రాబ్లం ఉన్నారు. ప్రస్తుతం మీ యొక్క జన్మ నక్షత్రం హస్త నక్షత్రం, చంద్రకేతువులు కలిసి మీకు కన్యా రాశిలో ఉండటం జరిగింది. అలాగే మీకు షష్టమంలో శని ఉచ్చ నుంచి నీచ వైపు వెళ్ళటం జరుగుతోంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఆధారంగా ఇప్పుడు నడిచే రాహు మహర్దశ శుక్ర అంతర్దశ నడుస్తోంది. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏదైతే ఉందో మీకు 2014 ఫిబ్రవరి వరకు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఒకటి ఏలినాటి శని ప్రభావం కొంచెం అనుకూలంగా లేదు. అలాగే దాంతో పాటుగా ఈ గురువు మార్పుడు ఏదైతే జరిగిందో, గురుగ్రహం మార్పు, అది కూడా మీకు అనుకూలంగా లేదు. కాబట్టి రేపు జూన్ 23వ తారీఖు సర్వకార్య సిద్ధి హోమం అని చెప్పి జరుగుతోంది. దాంట్లో మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. కాబట్టి ఈ అనారోగ్యపరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నివారణ పొందేందుకు అదొక మార్గంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు ఆరోగ్య సమస్యలకి మీకు కడుపుకి ప్రధానంగా ఏదైనా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి బ్లడ్ రిలేటెడ్ కానీ లేకపోతే మీ స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా దీనికి నివారణ చేసుకొని జ్యోతిషశాస్త్రపరంగా అలాగే వైద్యుని కూడా సంప్రదించండి. మీకు తప్పనిసరిగా 2014 ఫిబ్రవరి లోపల దీనికి మంచి పరిష్కారం దొరుకుతుంది. ఓకేనండి. మరి వేమూరి గారు మీ పర్యటన వివరాలు తెలియజేస్తారండి? అంటే హైదరాబాద్లో కాకుండా ఇంకెక్కడైనా ఏ ప్రాంతానికి వెళ్తున్నారన్న విషయాన్ని. హైదరాబాద్లో కాకుండా రేపు రేపు సోమవారం, మంగళవారం జూన్ 17, 18 ఈ 2 తేదీల్లో బళ్ళారి ప్రాంతానికి వెళ్ళటం జరుగుతోంది, బళ్ళారిలో. కాబట్టి బళ్ళారి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు, అంటే ఆదోని కానీ, హోస్పేట్ కానీ, హుబ్లీ కానీ ఇట్లాంటి ప్రాంతాల వారు కొంతమంది దగ్గరగా వస్తే బాగుంటుందండి, మేము హైదరాబాద్ రాలేమని చెప్పి ఫోన్లు చేయడం జరిగింది. కాబట్టి బళ్ళారిలో స్టే పెట్టుకుని రేపు 17, 18 అంటే సోమవారం, మంగళవారం బళ్ళారిలో ఉండటం జరుగుతుంది. కాబట్టి బళ్ళారి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా సరే స్క్రీన్ పైన కేవలం బళ్ళారి అపాయింట్మెంట్స్ గురించి ఒక ఫోన్ నెంబర్ ఉన్నది, కేవలం దానికే చేయండి. మిగిలిన ఫోన్స్కి చేస్తే మీకు సరిగా సమాధానం రాదు. బళ్ళారి ఫోన్ నెంబరు 9160160032. బళ్ళారికి అపాయింట్మెంట్స్ కావాల్సిన వాళ్ళు 9160160032కి ఫోన్ చేస్తే కనుక ఈ జూన్ 17, 18 ఈ 2 రోజులు అక్కడ ఉండటం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు కార్యాలయంలో తెలియజేస్తారు. ఓకేనండి. మరి వేమూరి గారు చెప్పింది విన్నారు కదండి. ఈ నెల 17, 18 సోమ, మంగళవారాలు బళ్ళారి పర్యటనలో ఉంటారు. కాబట్టి బళ్ళారి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆధోని, గుంతకల్, హోస్పేట్, రాయచూర్ మరియు ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా మరి నేరుగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా సంప్రదించవచ్చు. మరి ఒక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? హలో. ఓకేనండి. మరి ఇందాక మీరు అన్నారు సర్వకార్య సిద్ధి హోమం అని. అంటే సర్వకార్య సిద్ధి హోమాల వివరాల గురించి తెలియజేయండి. సర్వకార్య సిద్ధి హోమం అనేది
సంస్థ ఆధ్వర్యంలో దీన్ని మొదలెట్టాము మన ఉగాదికి. ప్రతి పౌర్ణమికి ఇది చేయాలని చెప్పి సంకల్పించాము. ఎందుకంటే సర్వకార్య సిద్ధి హోమం అంటే దీంట్లో 9 గ్రహాలకి సంబంధించినంత వరకు ఆ గ్రహం యొక్క ఆరాధన చేసి దాని ప్రకారంగా వ్యక్తిగతంగా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని పరిశీలన చేసి వ్యక్తిగత జాతక పరిశీలన ప్రకారంగా వారికి ఉన్న గ్రహస్థితి ఆధారంగా వారికి ఏ యంత్రం అయితే వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ మంత్ర సాధన చేస్తే కనుక వారి సమస్యకి మంచి ఇది లభిస్తుంది, దోషపరిహారం లభిస్తుందని చెప్పి యోచన చేసిన తర్వాత ఆ యంత్రము ఆ మంత్రం వారికి ఇవ్వటం జరుగుతుంది. మంత్రం అనేది గురువు శిష్యుడికి బోధించేది. అంతే తప్పితే ఇలా మనం చెప్పకూడదని చెప్పి ఋషులు చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దలు ఋషులు చెప్పారు. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఆ అనుసరించిన దాని ప్రకారం గ్రహస్థితి ఆధారంగా వారికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి వారి సమస్య ప్రకారంగా వారికి యంత్రము మంత్రం ఇవ్వటం జరుగుతుందంటే అంతే తప్పితే అందరికీ ఒకటే యంత్రము అందరికీ ఒకటే మంత్రము పొరపాటును కూడా ఈ సర్వకార్య సిద్ధి హోమంలో ఇవ్వటం జరగదు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు మీకు కార్యాలయంలో తెలియజేస్తారు. లేకపోతే హైదరాబాద్లో ఉంటే కనుక తప్పనిసరిగా కార్యాలయానికి రండి, సంస్థని చూడండి. సంస్థని చూసిన తర్వాత సంస్థ ప్రకారంగానే మీరు వెళ్ళండి, వ్యక్తిగతంగా పొరపాటును కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే వ్యక్తికి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, సక్సెస్ ఉండొచ్చు, కానీ సంస్థకి ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి సంస్థ ప్రధానం ఇక్కడ. 40 సంవత్సరాల నుంచి 4 దశాబ్దాల నుంచి ఉన్న సంస్థ ప్రకారంగా మనం చేసే కార్యక్రమం ఏదైనా సరే అత్యంత శాస్త్రీయంగా అలాగే శాస్త్రబద్ధంగానే ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఆ గ్రహస్థితి అనుసరించి మాత్రమే ఈ సర్వకార్య సిద్ధి హోమంలో వారికి వ్యక్తిగతంగా వారి జాతకాన్ని సరిపడేట్టుగా యంత్రము మంత్రము ఇచ్చి ఆ సాధన ఎలా చేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది జూన్ 23వ తారీఖు హైదరాబాద్లో జరగబడుతుంది. ఓకేనండి. మరి మీకు కూడా జాతకపరంగా వివిధ రకాల సమస్యలు ఉంటాయి కదండి. వీటి పరిష్కార మార్గాల కోసం మరి సర్వకార్య సిద్ధి హోమం జరిపించబడుతుంది. ఈ హోమాల్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే వేమూరి గారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం. మీ పేరు? భాగ్యశ్రీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 5th, ఓకే. 1995. 1995. ఓకే. ఎక్కడ సమయం చెప్పండి. మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్యలో. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో. ఓకే. ఎక్కడ పుట్టారు? ఏ డిస్టిక్లో? విజయనగరం డిస్ట్రిక్ట్, చీపురుపల్లి. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో, పొందూరు. ఓకే. సమస్య ఏంటండి? అంటే ఇంటర్ అయిపోయిందండి. ఏం చదివితే బాగుంటుంది? నెక్స్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఏ చదివితే ఫ్యూచర్ బాగుంటుందని. తప్పకుండా తెలుసుకోవచ్చండి. వేమూరి గారు అమ్మ భాగ్యశ్రీ, జాతక చక్ర ప్రకారంగా నీది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చిందమ్మా. మీది ధనుసు రాశిలో ఉండటం జరిగింది. కాబట్టి చదువు గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దవారు ఎవరైనా మాట్లాడితే ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి, జాతక శాస్త్ర ప్రకారంగా మీకు విద్య గురించి చెప్పాలంటే స్వయంగా సంప్రదించండి. ఇంత క్షణంలో చెప్పేది కాదది. కాబట్టి దీనికి పరిశీలన కొంచెం అవసరము. దీనికి ఒక రోజు పరిశీలన చేసిన తర్వాత మీకు కరెక్ట్గా నిర్ణయం చెప్పడం జరుగుతుంది. అదొకటి. రెండోది, జాతక చక్ర ప్రకారంగా మీకు ఎంపీసీ బాగుంటుందని చెప్పి జ్యోతిష్ శాస్త్రవేత్త ఎవరైనా కనుక చెప్తే మీకు ఎంపీసీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాన్ని అయితే చేయలేరు కదా, ఇంట్రెస్ట్ లేకపోతే. కాబట్టి మీరు స్వయంగా మాట్లాడటం, మీ పెద్దవారు స్వయంగా మాట్లాడటం కనుక చేస్తే, మీరు వ్యక్తిగతంగా కనుక కలిసినట్టయితే మీకు ఇంట్రెస్ట్ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఉన్న దీని వివరాలు తెలుసుకుని ఏ సబ్జెక్ట్లో వెళ్తే బాగుంటుందని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏదో వేగ్గా నేను సమాధానం చెప్పొచ్చు, ఏదో కాల్ చేస్తారు కదా కష్టపడి రూపాయి ఖర్చు పెట్టని చెప్పి, కానీ అది సరైన సమాధానం కాదు. దయచేసి అంత ఈజీగా సమస్యకి పరిష్కారం దొరకదు మీకు. కాబట్టి మీకు వ్యక్తిగతంగా మీ దగ్గరలో జ్యోతిశాస్త్రవేత్తను సంప్రదించండి. లేదంటే కనుక మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పనిసరిగా సంప్రదించండి. ఎందుకంటే మీకు చతుర్థం అనేది మీకు శని వక్రీలో ఉండటం జరిగింది. కొంచెం ఆలోచన చేసిన తర్వాత మీకు సరైన నిర్ణయం చెప్పాలి తప్పితే తొందరపాటు నిర్ణయాలు ఈ విద్య పరంగా పనికిరాదమ్మా. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి దాదాపుగా మీ లైఫ్ అంతా దీని మీద డిపెండ్ అవుతుంది. ఈ ఒక్క క్షణంలో డిసైడ్ చేసేసి అమ్మా నీకు ఇంజనీరింగ్ బాగుంటుందమ్మా చేసుకోపో అని చెప్తే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఏం చేస్తారు తర్వాత. కాబట్టి మీరు వ్యక్తిగతంగా సంప్రదించండి. ఎవరైనా జ్యోతిశాస్త్రాన్ని సంప్రదించండి. లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు సంస్థకి రండి. తప్పనిసరిగా మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి. మరి చదువు వాక్కు బాగా రావాలంటే ఏ గ్రహం అనుకూలంగా ఉండాలి? ఇప్పుడు అదేనమ్మా, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఏంటి, నేనేం చదువుకుంటున్నానని చెప్పి. అంటే ఈ అమ్మాయికి ఇండివిజువాలిటీ ఉందనుకోవాలా లేదనుకోవాలి? ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రం అయింది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంది అని అనుకుంటారు కానీ అంతగా ఉండదు. సో అవన్నీ పరిశీలన చేసుకోవాలి.
కాబట్టి బుధగ్రహం ఏదైతే ఉంటుందో ఈ చదువుకి సంబంధించినంత వరకు బుధగ్రహం బాగా అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే మనకు జ్ఞాపక శక్తిని ఇచ్చేవాడు, మన నరాల్ని మొత్తం యాక్టివేట్లో ఉంచేవాడు, మన జంక్షన్ బాక్స్ అని ఏదైతే కరెంట్ పరిభాషలో అంటామో అలా నర్వస్ సిస్టమ్స్ని మొత్తం కంట్రోల్ చేసే సెరిబ్రలం బ్రెయిన్ ఏదైతే ఉంటుందో మనకి, ఆ సెరిబెల్లం మెడులా ఇక్కడ బ్రెయిన్ జంక్షన్ మొత్తం అంతా అంటే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసేది మన బాడీలో మొత్తం మన పైన మెదడు నుంచి, చిన్న మెదడు నుంచి దానికి సంబంధించిన నర్వస్ సిస్టమ్స్ కానీ దానికి సంబంధించిన యాక్టివేషన్ కానీ మొత్తం అంతా బుధుడు వలన అవుతుంది. కాబట్టి బుధగ్రహం కనుక అనుకూలంగా ఉంటే ఏ విద్యలైనా సరే రాణిస్తారు. అంటే వారి యొక్క మాట బాగుంటుంది, తీయగా ఉంటుంది. బుధగ్రహం బాగున్న వాళ్ళ మాటలు వాళ్ళు మంచి కమెడియన్స్ అవుతారు. ఎందుకంటే మాట కొంచెం శ్లేషగా ఉంటుంది. హే బాగున్నావా నువ్వు అంటారు. అంటే అక్కడ నువ్వు నిజంగా బాగున్నావా, లేక బాగానే ఉంటావులే నీకేం వచ్చింది రోగం అని అనకుండా బాగానే ఉంటావు నువ్వు అంటే ఆ శ్లేష ధ్వనిస్తూ ఉంటుంది అక్కడ. ఆ శ్లేషగా మాట్లాడే వాళ్ళు ఈ బుధగ్రహానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి బుధగ్రహం కనుక అనుకూలంగా ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య బాగా సిఏ అంటున్నారు. ఏ టీవీ ఛానల్ చూసినా, ఎవరు చూసినా, ఎక్కడ హోర్డింగ్ చూసినా సిఏ సంస్థ గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సిఏ అనేది అంటే కామర్స్ విద్యలు ఏవైనా సరే అండి. కామర్స్ అంటే కేవలం సిఏనే కాదు. ఇప్పుడు ఎంపీసీ చదివిన వాడు ఇంజనీరే కావాలని చెప్పి ఎట్లయితే ముద్రపడిపోయిందో, కామర్స్ అనగానే సిఏ అని చెప్పి ఒక ముద్రపడిపోతుంది. కాబట్టి కామర్స్ విద్య అంటే కనుక సిఏ కానీ, ఐసీడబ్ల్యూ కానీ, కంపెనీ సెక్రటరీ కానీ, లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్ కానీ, ఎంబీఏ హెచ్ఆర్ కానీ, ఎంకామ్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, ఇట్లా ఏదైనా సరే కామర్స్ సంబంధించిన విద్య రావాలన్నా, ఐఏఎస్కి సంబంధించిన విద్య ఏదైనా రావాలా, హిస్టరీకి సంబంధించిన దాంట్లో ఏదైనా వాళ్ళు బాగా పరిణితి సాధించాలన్నా, అలాగే లాకి సంబంధించింది లా చదవాలన్నా, ఇప్పుడు నల్సర్ యూనివర్సిటీ కానీ, సింబయాసిస్ కానీ, మామూలుగా లా సెట్లో పరీక్ష ఉత్తీర్ణ సాధించాలన్నా, లాయర్స్కి సంబంధించి ఇవన్నీ అన్నీ మొత్తం బుధుడి కిందకు వస్తాయి. సో ఈ బుధుడి కనుక అనుకూలంగా ఉంటే కనుక వాళ్ళకి చక్కగా విద్య రావటం, ఆ విద్య ద్వారా ప్రతి ఒక్కరికి బుధుడు అనుగ్రహం కావాలి అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. అలాగే ఈ బుధుడు వల్ల వచ్చే వ్యాధులు కూడా కొన్ని ఉన్నాయి. దాని గురించి వివరణ మనం వేరే కార్యక్రమంలో ఇచ్చుకున్నాం. కాబట్టి ఈ బుధుడికి సంబంధించినంత వరకు విద్య బాగా రావాలి. కాబట్టి జూలై 3వ తారీఖు బుధవారం నాడు దీనికి సంబంధించిన వరకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా, వేదశాస్త్ర ప్రకారంగా బుధగ్రహానికి ఆ రోజున జన్మదినం. కాబట్టి ఆ జన్మదినం నాడు బుధుడి యొక్క అనుగ్రహం సాధించడానికి సిఏ, ఐసీడబ్ల్యూఏ, ఏసీఎస్ లా చదివేవాళ్ళు, అలాగే అడ్వకేట్స్గా ప్రాక్టీస్ చేసేవారు, అకౌంటెంట్స్గా ఉన్నవాళ్ళు, ఎంకామ్ చదివి జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు, ఎంబీఏ చేసి జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ బుధగ్రహం యొక్క అనుకూలత కావాలి. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కార్యాలయాలు అందజేస్తారు. జూలై 3వ తారీఖు బుధవారం అవుతోంది. ఆ రోజున బుధుడి యొక్క జన్మదినంగా మనకి వేదశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆ రోజున ఈ యొక్క క్రతువుని నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించిన వివరాలు మన కార్యక్రమంలో వీలు వెంబడి ప్రతి వారం చెప్పుకుంటుందని కొంచెం టైం ఉంది కాబట్టి. అయితే బుధగ్రహానికి అనుకూలతగా ఉన్న వాళ్ళందరూ విద్యార్థులు, ప్రతి విద్యార్థి ఆ రోజున వచ్చి ఆ పూజా కార్యక్రమంలో కనుక పాల్గొంటే తప్పనిసరిగా వారికి వారి విద్యల్లో రాణింపు అనేది కలుగుతుంది. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం, మీ పేరు? అబ్బాయి పేరు వినీష్ అండి. వినీష్, నెల్లూరు నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25వ తేదీ 4వ నెల 87వ సంవత్సరం అండి. 25వ తేదీ 4వ నెల 87 సంవత్సరం అండి. 87 సంవత్సరం. ఓకేనండి. 26 వెళ్ళి 27 పెట్టింది. ఓకే, ఏ సమయంలో పుట్టారు? అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అబ్బాయి ఏ సంవత్సరం, ఏ టైంలో పుట్టారు? సమయం చెప్పండి. 8:04. అవునండి, 8:04 ఉదయమా రాత్రి అండి? రాత్రి అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? నెల్లూరు అండి. నెల్లూరులో పుట్టారు. ఇప్పుడు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? ఏంటండి? నెల్లూరు నుంచేనండి. నెల్లూరు నుండి. ఓకే, సమస్య చెప్పండి. ఇప్పుడు అదే అబ్బాయికి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చిందమ్మా మీ అబ్బాయిది. ఉత్తరాభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నారు. ప్రస్తుతం కేతు మహర్దశ నడుస్తోంది, అదొకటి. దాని తర్వాత అష్టమ శని యొక్క ప్రభావం కొంచెం అధికంగా ఉంది. అష్టమ శని, గురువు ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి అష్టమ శనికి, గురుగ్రహానికి తప్పనిసరిగా శాంతి నిర్వహించుకోండి. అలాగే కన్యా పాశుపతాభిషేకం అని ఉంటుంది. ఆ కన్యా పాశుపతాభిషేకం మీరు 11 సార్లు నిర్వహించండి. ఆ వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వీలైతే కనుక కార్యాలయానికి ఫోన్ చేస్తే 23వ తారీఖు జరిగే సర్వకార్య సిద్ధి హోమంలో తప్పనిసరిగా మీరు అబ్బాయి చేత పార్టిసిపేట్ చేయించండి. అబ్బాయి రాలేకపోతే మీరైనా రావచ్చు. వస్తే కనుక ఆ వివాహానికి సంబంధించినంత వరకు ఉన్న గ్రహాల ప్రతికూలత ఏదైతే గురువు అలాగే శని ఈ 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి
దానికి సంబంధించిన యంత్రం కానీ అలాగే మీ అబ్బాయికి సంబంధించినంత వరకు వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మళ్ళీ చక్కగా పరిశీలన చేసిన తర్వాత అతనికి ఏ మంత్రం అయితే అందుబాటులో ఉంటుంది, ఏ మంత్రం అయితే అతనికి పనికి వస్తుందని ఆలోచన చేసి దాని ప్రకారంగా యంత్రము మంత్రము ఇవ్వటం జరుగుతుంది. 23వ తారీఖు జరిగే ఈ సర్వకార్య సిద్ధి హోమంలో మీరు పేరు నమోదు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే కన్యా పాశుపతాభిషేకం తప్పనిసరిగా ఆచరించండి. ఓకేనండి. మరి వేమూరి గారు ఈ నెల 17, 18 సోమ మంగళవారాలు బళ్ళారి పర్యటనలో ఉంటారు. మరి బళ్ళారి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం. మీ పేరు? నా పేరు నరేష్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 జూలై జూలై 1986 అండి. 1986. అవునండి. ఏ సమయంలో పుట్టారు? సాయంత్రం 6 గంటలకి. సాయంత్రం 6 గంటలకి. ఓకే, ఎక్కడ పుట్టారండి? ఏ డిస్టిక్లో? ఖమ్మం అండి. ఖమ్మంలో. ఇప్పుడు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఆదిలాబాద్ నుంచి. ఓకే, సమస్య చెప్పండి. అదే అండి, ఉద్యోగం వివాహం గురించి తెలుసుకున్నాం. ఓకే, మీరు ఉద్యోగం తప్పకుండా చేస్తున్నారా అండి, చేయట్లేదా అండి? ఇప్పుడు చేయట్లేదండి. ఎప్పుడు వస్తుంది? చెయ్యట్లేదు అంటే మీరు ప్రయత్నం చేయట్లేదా? చేస్తున్నాను. చేస్తుంటే మీకు ప్రభుత్వపరమైన ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తుంటే కనుక అవి కొంచెం కష్టంగా ఉంటాయి. ప్రైవేట్లో మీరు ఉద్యోగం చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు మీరు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి గురు ప్రస్తుతం అనుకూలంగా లేదు. ఆ గురుగ్రహానికి సంబంధించినంత వరకు మీరు హైదరాబాద్లో ఉంటే కనుక సంస్థ కార్యాలయానికి రండి. లేకపోతే మీరు రాలేకపోతే కనుక వీలైతే గురుగ్రహానికి శాంతి అనేది మీరు చేసుకోండి. దాంతోపాటుగా దక్షిణామూర్తి అనుష్ఠానం ఒకటి చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయం ఎక్కడైనా కనుకుంటే ఆ దత్తాత్రేయ స్వామి దేవాలయానికి మీకు వీలైనప్పుడల్లా వెళ్తూ ఉండండి. వెళ్ళి అక్కడ దత్తాత్రేయ కవచం ఒకటి ఉంటుంది, అది కానీ దత్తాత్రేయ కవచం కానీ దత్తాత్రేయ మాలా మంత్రం కానీ మీరు 11 సార్లు మీరు దాన్ని పాఠం చేయండి. చేస్తే కనుక తప్పనిసరిగా మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ పరంగా ఏదన్నా కనుక ఉద్యోగాలకి అప్లై చేయటము దానికి సంబంధించినంత వరకు ప్రస్తుతం మీకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి దాని గురించి ప్రయత్నాలు చేయండి. ఆగస్టు 14 తర్వాత మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. ఓకేనండి. మరి వేమూరి గారి ఆధ్వర్యంలో జ్యోతిష్యానికి సంబంధించి తరగతులు నిర్వహిస్తున్నారండి. జ్యోతిష శాస్త్రం నేర్చుకుని తెలిసిన వారు ఈ నెల 16వ తేదీ అంటే ఆదివారం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి. వేమూరి గారిని నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. వేమూరి గారు, మరి జూన్ 23న అంటే మీ ఆధ్వర్యంలో సర్వకార్య సిద్ధి క్రతువు నిర్వహిస్తున్నారు కదండి, వాటి వివరాలు మరొకసారి తెలియజేయండి. ఈ సర్వకార్య సిద్ధి హోమం అనేది సర్వకార్య సిద్ధి హోమ క్రతువు దీని మొత్తం నామం. ఈ సర్వకార్య సిద్ధి హోమం అని ఏదైతే అంటున్నామో పేరులోనే ఉన్నట్టుగా మనకున్న గ్రహస్థితి ఆధారంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అనుకూల గ్రహాలు మరింత మంచి ఫలితాలు ఇచ్చేందుకు, ప్రతికూల గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతికూల గ్రహాలు అనుకూల ఫలితాలు ఇచ్చేందుకు లేదా ప్రతికూలత మానేందుకు అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు ఈ సర్వకార్య సిద్ధి హోమం అనేది ప్రతి పౌర్ణమి నాడు సంస్థ నిర్వహిస్తోంది. ఈ పౌర్ణమి నాడు నిర్వహించే ఈ యొక్క సర్వకార్య సిద్ధి హోమ క్రతువులో ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. వ్యక్తిగత జాతకంతో కానీ అలాగే జాతకం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రధానం కాదు. జాతకం ఉంటే కనుక జాతకం పరిశీలన చేసిన తర్వాత వారి యొక్క జన్మ జాతకానికి వారి యొక్క పేరుకి ఏదైతే సరిపోతుందో ఆ యంత్రము ఆ మంత్రం ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ అది కనుక కాకపోతే జాతకం కనుక లేకపోతే కనుక వారి యొక్క సమస్యను అనుసరించి వారికి ఈ యొక్క మంత్రము యంత్రం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వకార్య సిద్ధి హోమక్రతువులో తప్పనిసరిగా ఎవరైనా పాల్గొనవచ్చు. అలాగే బళ్ళారికి సంబంధించిన పర్యటనలో మీరు ఫోన్ చేయాల్సిన నెంబరు 9160160032. ఓకేనండి. మరి మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకు ఉన్నటువంటి సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి గ్రహవాణి కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి గ్రహవాణి జ్యోతిష్యాలయం. హెడ్ ఆఫీస్ 1-230/6/B చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 0406429200 9002168666. బ్రాంచ్ ఆఫీస్ 1-90/1/6 ఇమేజ్ ఆసుపత్రి పక్కన, మాదాపూర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 0404210200